హాయ్ కసిరెడ్డి గారు, హాయ్ అండి. బాగున్నారండి? బాగున్నాం కాబట్టి కదండి ఎక్కడికి వచ్చి. అదే. బాబు, కాదు, అయ్యో. నాకు అర్థం కాదు. నేను ఇక్కడ చూస్తున్నాను, అది చైర్ ఖాళీ ఉందని, మీరు ఎక్కడున్నారని చూస్తున్నాను. ఇక్కడుండి మీరు నన్ను చూస్తున్నారు అంటే మీకు ఏమైనా సైకాలజీ? లేదు, ఏం అడుగుతారు? నేను అడగకముందే అన్నీ ఆలోచిస్తున్నారా మీరు? లేదు, మీరు కంగారు పడుతున్నారు, మమ్మల్ని ఏం కంగారు పెడతారు అని నేను అలా చూస్తా ఉన్నా. కంగారు పడుతున్నానండి, టైం ఏదైనా కంగారు పడుతున్నానండి అంతే. సో మీరు ఇప్పటి వరకు తీసిన మూవీస్లో అవునండి. ఒక్కొక్కటి ఆ, అదే అండి యాక్ట్ చేశారు. హలో, ఓ యాక్ట్ చేశారండి. అబ్బా. ఇంత లొల్లి ఉన్నారేంటండి, లొల్లి. ఓకే, అంటే మీరు ఇప్పటివరకు యాక్ట్ చేసిన మూవీస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది, కానీ ఇప్పటికీ ఒక్కొక్క అని మొత్తం కంప్లీట్ చేయలేదా? ఓకే, ఎవరిది పోయిందండి మైక్? అనుకున్నా నాది మీరే పోయి పోలేదండి. ఉంటుందని. నాది ఎట్లా పోద్దండి, అది బ్యాటరీలు మార్చలేదు వాళ్ళు, నన్ను అంటారు మీరు. ఓకే. కసిరత్ గారు, మీరు చేసిన సినిమాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క లేదు, జోనర్, మీరు gap ఒక్కొక్క ఇస్తేనే ఆణిముత్యం, అడుగుతాను. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. ఒక్కొక్కటి విధంగా ఉంది. సో ఈ మూవీలో అంటే జనరల్ గా మిమ్మల్ని మీ ఫేస్ చూడగానే స్మైలీ ఫేస్ లాగానే అనిపిస్తుంది. సో ఈ మూవీలో మీకు కరెక్ట్ గా స్మైలీ ఫేస్ నవ్వుతుంటాడు. ఈయన కొంచెం ఆ ఫ్లాష్ కొబ్బరి బొండం లాగా కదండి, ఆ కొబ్బరి బొండం లాగా కదండి. నిజంగా స్మైలీ ఫేస్ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు కొబ్బరి వన్ వేస్తారు నా ఫేస్ తీసి. అది కూడా ఏమో ఈయన సజెషన్ తీసుకోవాలి. రైట్, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. నెక్స్ట్ ఓకే, సో అంటే మీకు నరేషన్ చెప్పినప్పుడు ఏది అట్రాక్ట్ చేసింది బాగా? అంటే స్టోరీ ఆర్ హీరో లేదంటే డైరెక్టర్? రెమ్యూనరేషన్ అండి. అవునా? మళ్ళీ చెప్పండి. కాదండి, మీకు అంటే నరేషన్ చెప్పేటప్పుడు స్టోరీయా లేదంటే హీరోనా డైరెక్టరా ఏది అట్రాక్ట్ చేసింది? ఆయనేమో రెమ్యునరేషన్ అంటున్నారు, లేదు, స్టోరీ అండి. స్టోరీ. కథ నచ్చకపోతే మనం చేసి ఏముండదు కదండి. ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. సో ఇంతవరకు అంటే ఇప్పటి వరకు నేటివిటీ బాగా కనపడాలి అంటే, గ్రీనరీ కనపడాలి అంటే కేరళ అంటారు, కానీ గోదావరి అనేది కొంచెం తక్కువ వినిపిస్తుంది కేరళ కంటే. లేదండి, మీరు తక్కువ విని ఉంటారు బేసిక్గా. నేను తక్కువ వినలేదండి, యాక్చువల్గా జనరల్గా అందరూ అలాగే. లేదు, అదే ఏదంటారు చూడండి, మనకు ఒక సామెత ఉంటుంది గోదావరి సైడ్, దూరపు కొండలు నునుపు అని. నాకు తెలిసి మేము ఇప్పుడు దాకా వెళ్ళి అయితే మొత్తం మా చుట్టుపక్కల ఉన్న గ్రీనరీస్కి వెళ్తాం మేము, గోదావరి సైడ్ అందరూ. అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా చాలా వరకు తెలియదు కాబట్టి, వీళ్ళకి తెలిసింది అటు సైడ్ కాబట్టి బేసిక్గా వాళ్ళందరూ అటు సైడ్ వెళ్తారు. వన్స్ మీరు గోదావరి పీపుల్స్తో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత అందరూ అటు సైడ్ వస్తారు. ఇప్పుడు మారేడుమల్లి ఇవన్నీ కూడా పుష్ప అంతే, చాలా ఫేమస్ అయ్యి చాలా మంది ఇప్పుడు అక్కడ క్యాంపింగ్ అన్ని ఎందుకంటే అంటే ఇప్పుడైనే కాదు, మీకు ఎప్పటి నుంచో షూటింగ్ మీకు చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆ టైం నుంచి చూసినా మీకు సినిమాలన్నీ అటు సైడే జరిగాయండి. అంటే టాక్ అనేది ప్రకారం యాక్చువల్లీ అక్కడే అదే అంటారు. అమ్మ ఫోన్ ఇప్పుడైనా సపోర్ట్ చేశారు. అండర్ రేటెడ్ అండి అంతే. కేరళకి ఏం తక్కువ కాదు గోదావరి, కాకపోతే మనమే డెవలప్ చేయాలి. అండ్ ఇంకోటి భద్రాచలం అరకులోయ అందాలు అంటారు. ఇప్పుడు రీసెంట్ గా అక్కడ వనజంగి ఒకటి కనుక్కున్నారు. మీరు పైన నుంచి క్లౌడ్స్ మీ కింద నుంచి వెళ్తాయి అంతా మొత్తం. ఇంకా చాలా ఉన్నాయి ఆ ప్లేస్లు, అంటే చాలా వరకు చాలా మందికి తెలియవు అటు సైడ్ వెళ్తా ఉంటే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి అటు.